సేల్ కి ఒక యూనిట్ తీద్దాం అనుకుంటున్నాను. నాకు షెడ్ కూడా సరిపోదు. ఇప్పుడు అన్ని మళ్ళా 10-15 రోజుల్లో మళ్ళీ అన్ని డెలివరీకి రెడీగా ఉన్నాయి. 10 ఉన్నాయి రెడీగా ఈయనడానికి. వాటికి వీటికి ప్లేస్ సరిపోదు. అట్లని మళ్ళా తర్వాత నేను షెడ్ కొంచెం బయటకి ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆపుకుంటానండి. డిమాండ్ అయితే ఉంది కానీ మార్కెట్ గురించి అయితే తెలుసుకోవాలి సార్. ఫస్ట్ ఇంకా తెలుసుకోవాలి. డిమాండ్ అయితే ఉంది కానీ ఫస్ట్ అందరూ దీంట్లో దిక్కుండా ఫస్ట్ మార్కెట్ గురించి సెర్చ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ మనం తెచ్చుకున్న వస్తువు మనం అమ్ముకోవాలంటే దానికి కూడా దారి చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతనే దీంట్లోకి వస్తే బాగుంటది. చేసుకోవడానికి అయితే బాగానే ఉంటదండి. కష్టం చేసుకునే వాళ్ళు మనం ఉంగి కష్టం చేసుకోవాలి. పొద్దున సాయంత్రం 2 పూట్ల పని ఉంటది. 1 గంటన్నర 2 గంటల సేపు పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటల సేపు పని ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మ్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో పిగ్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ఫార్మ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఈ రైతు దాదాపు సంవత్సర కాలం నుంచి అయితే పిగ్ ఫార్మింగ్ లో ఉన్నారు. ఒక యూనిట్ తెచ్చుకొని కూడా పిగ్ ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేసినారు. సో ప్రజెంట్ అయితే దాదాపు 60 అనిమల్స్ అయితే ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీంట్లో కొన్ని సేల్ కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో అసలు పిగ్ ఫార్మింగ్ ఎట్లా అనిపిస్తుంది, అసలు పిగ్ ఫార్మింగ్ ఎందుకు చేయాలనుకున్నారు, సో ఇప్పుడు దీంట్లో పిగ్ ఫార్మింగ్ లో ఎట్లాంటి పరిస్థితి అంటే లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, సో పిగ్ ఫార్మింగ్ మెయింటెనెన్స్ అంతా ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలు అయితే పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ముందేవనపల్లి గ్రామం, కొండాపూర్ మండలం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ ఫార్మర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. శ్రీనివాస్ అగ్రో ఫార్మ్ దాదాపు ఆయన ఇక్కడ సంవత్సర కాలం నుంచి అయితే పిగ్ ఫార్మింగ్ అయితే చేపడుతున్నారు. వాటితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఎప్పటి నుంచి పిగ్ ఫార్మింగ్ లో ఉన్నారు అంటే ఎందుకు ఇటువైపు రావాల్సి వచ్చింది? నేను గత సంవత్సరం నుంచి నేను ఈ పని చేస్తున్నా అండి. నేను ఇంత ముందు నేను బిల్డింగ్ కాంట్రాక్ట్ చేసుకునేవాడిని. ఆ వర్క్లు చేసుకుంటానే పిల్లలు నాకు ఎదిగొస్తున్నారు. వాళ్ళకి ఏదైనా దారి చూపించాలన్నట్టుగా ఫస్ట్ కొన్ని రోజులు డైరీ ఫామ్ నడిపించాను. డైరీ ఫామ్ నడిపిస్తే దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. లేబర్ తో ప్రాబ్లం ఉంది. దాని పాల దగ్గర మనకి రేట్లు హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇక అట్లని చెప్పి దాన్ని తీసేసుకొని దీన్ని యూట్యూబ్ లో చాలా రోజుల నుంచి చూస్తా వస్తున్నాను. దీని గురించి తెలుసుకొని పిగ్ ఫామ్ పెడదామని ఇటువైపు వచ్చాను. దీనికి ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో దీన్ని స్టార్ట్ చేసుకోండి? ఇప్పుడు మనం ఇట్లా 78 ఫీట్ ఏమో పొడవండి, 38 ఫీట్లు వెడల్పు. సో ఇది ఓన్ ల్యాండ్ అనేది లేదండి, లీజ్ తీసుకున్నాం. 5 సంవత్సరాలు లీజ్ ఉంది. సో జనరల్ గా మీరు దీని గురించి ఎట్లా తెలుసుకున్నారు? దీని గురించి ఎట్లా తెలుసుకోవడంతో పాటు దీంట్లో లాభాలు వస్తాయని ఎట్లా అనుకున్నారు? దీంట్లో నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్ లో చూసి ఫస్ట్ నేను ట్రైనింగ్ వెళ్ళానండి. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత వచ్చి ఇది స్టార్ట్ చేసుకున్నాను. ఆ ట్రైనింగ్ వెళ్ళిన దగ్గర కూడా అప్పుడు అందరు చెప్పడం మార్కెట్ బాగుంటది, మార్కెట్ కి ఇబ్బంది లేదు, బయర్స్ వస్తారు మన దగ్గరికి చెప్తే సరే అనుకున్నాం. కానీ ఇంతవరకు మనం ఇంకా మార్కెటింగ్ లోకి దిగలేదండి. మనం ఇప్పుడిప్పుడు మన పిల్లలు చేతికి వస్తున్నాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా చేస్తాం. దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోండి ఇనిషియల్ గా మీరు? మేము ఫస్ట్ ఈ షెడ్ మీద వచ్చి 10 to 12 lakhs అయింది. యానిమల్స్ తోటి కూడా కలిపి, యానిమల్స్ వితౌట్ యానిమల్స్ 10 to 12 lakhs ఏమో షెడ్ కి అయింది. 3.5 lakh 4 lakh నాకు యానిమల్స్ వచ్చేసినాయి. సో మొత్తం మీద ఒక 15 lakhs 15 lakh లో నేను సెట్ చేసుకున్నాను. సో ఒక యూనిట్ తెచ్చుకురా? ఫస్ట్ ఒక యూనిట్ తీసుకొచ్చుకున్నాను. వేరే దగ్గర ఒక 10-11 పిల్లలు వేరే దగ్గర తీసుకొచ్చాను. ఒక యూనిట్ అంటే 10+1 అంతే. సంవత్సర కాలంలో యూనిట్ డెవలప్ అయిందా? ఇంకా అడిషనల్ తెచ్చుకోరా? ఆ యూనిట్ డెవలప్ చేశానండి. వేరే అంతే లేదు. సో ఇప్పటివరకు మార్కెట్ చేయలేదండి. సో ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? సంవత్సర కాలం అవుతుంది తెచ్చి పెంచుకున్నారు, వాటి నుంచి పిల్లలు వస్తున్నాయి, ప్రొడక్షన్ వస్తుంది, ప్రజెంట్ అయితే అట్లా ఉంచుకున్నారు. సో వాటికి మార్కెటింగ్ కావచ్చు లేకపోతే వాటి మెయింటెనెన్స్ కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది అంటే వాటి మీద ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఒక సంవత్సరం కాలానికంటే ఒక పందికి వచ్చి కనీసం ₹1,00,000 నుంచి 50,000 1,30,000 ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. ఒక పందికి, ఒక మదర్ పందికి. దాని ఫుడ్ ఖర్చు కానీ, మెడిసిన్ ఖర్చు కానీ, పిల్లలు కానీ అన్ని కలిపి ఆ లెక్క ప్రకారం ఇప్పటికి నేను 10-12 లక్షల దాకా ఫుడ్ కి ఇన్వెస్ట్మెంట్ చేశాను. సో దీంట్లో మేజర్ గా ఫుడ్ అంటే ఫీడ్ ఇస్తుంటారా లేకపోతే డ్రై ఫీడ్ కూడా చేస్తుంటారు కదా కొంతమంది? లేదండి, నేను ఫీడే చేస్తున్నాను. మేము లోకల్ లో తెచ్చుకునే మొక్కజొన్న, తౌడు, నూక, సోయా, మినరల్ మిక్చర్ ఇవన్నీ తీసుకొచ్చుకొని మా సొంత ఫార్ములా తోటి మేము తయారు చేసుకొని చేసుకుంటాం. మేము ఒక్కొక్క పందికి వచ్చి ఉదయం 1 kg ఇస్తాం, సాయంత్రం 1 kg ఇస్తాం. ఒక్కొక్క పందికి అంటే దాని వెయిట్ ని బట్టి ఇస్తారా? దాని వయసుని బట్టి 3 నెలల పిల్లలు దాటిన దగ్గర నుంచి ఫుడ్ పెరుగుతూ పోతుంది అండి. దానికి 1/2 kg నుంచి 1/4 kg అట్లా పెరుగు స్టార్టింగ్ 1/2 kg నుంచి స్టార్ట్ చేస్తాం. 1/2 kg నుంచి 3 నెలల పిల్లలకి. ఆ తర్వాత నుంచి పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? అంత రోజు 10 గ్రాములు 20 గ్రాములు అట్లా పెంచుకుంటూ వస్తుంది. సో లాస్ట్ ఎంత ఇస్తారు? లాస్ట్ 1 kg వరకు.
ఒక 1 kg అది కంటిన్యూగా అది కంటిన్యూ అయిపోతుంది. ఇక ప్రెగ్నెంట్ ఉన్న పిల్లలకి ప్రెగ్నెంట్ ఉన్న పందులు ఉంటాయి కదా, వాటికి ఒక నెల ముందు నుంచి మళ్ళా మనం ఇచ్చే కేజీలలో ఒక 100 గ్రాములు అట్లా తక్కువ చేస్తుంది. 150 గ్రాములు 200 గ్రాములు తక్కువ చేస్తుంది. ఎందుకు చేయాలండి అట్లా? ఎందుకంటే దానికి ఫ్యాటనింగ్ పెరిగిందంటే దానికి డెలివరీకి ప్రాబ్లం అవుతుంది. సో అట్లా కాబట్టి తగ్గిస్తామండి. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా అవుతుంది. మళ్ళీ ఒక పిల్లకి ఎన్ని పిల్లలు వస్తాయో అన్ని పిల్లల మీద ప్రతి పిల్లకి ఇంత చూసుకొని ఒక 10 గ్రాములు, ఒక పిల్లకి 10 గ్రాములు లెక్క ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఫుడ్ పెడతాం కేజీ కాకుండా అదనంగా. ఎట్లాంటి బీట్ తెచ్చుకున్నాను మీరు? ఎట్లాంటి బీట్ తెచ్చుకున్నారు? మేము లార్జ్ వైట్ తెచ్చుకున్నాం. లార్జ్ వైట్ తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎక్కువ లార్జ్ వైట్ కి మన కాడ లార్జ్ వైట్ అయితే మన వాతావరణానికి అలవాటు అవుతుందండి. దానికి మెడిసిన్ తో పెద్దగా ఎక్కువ పని ఉండదు. ఫుడ్ కన్జ్యూమ్ ఎంత తీసుకుంటుందో ఫ్యాటనింగ్ కూడా అంతే చేస్తారు. ఓకే. సో అందు గురించి లార్జ్ వైట్ తీసుకుంటాం. సో జనరల్ గా పిగ్ ఫార్మింగ్ కొంచెం సున్నితంగా ఉంటుంది, కొంచెం సెన్సిటివ్ ఉంటాయి అని చెప్తారు. సో వాటిలో మొటాలిటీ కానీ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం తెచ్చిన తర్వాత మనకైతే మొటాలిటీ అయితే ఏం రాలేదండి. పిల్లలు డెలివరీ అయిన తర్వాత వాటి కింద పడి ఒక 2-3 అట్లా చనిపోయినాయి. కానీ ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చి మొటాలిటీ అట్లా ఏం జరగలేదు. అట్లాంటి జరిగే సిచ్యువేషన్ ఉంటది ఉంటది కానీ దాని కాలాన్ని బట్టి మనం దాని టీకాలు కూడా కరెక్ట్ చేసుకోవాలి. వ్యాక్సిన్ చేసుకోవాలి. షెడ్యూల్ ఏముంటుంది? వ్యాక్సిన్ షెడ్యూల్ ప్రతి 6 నెలలకు ఒకసారి FMD చేసుకోవాలండి. మళ్ళా 6 నెలలు దాటిన తర్వాత మళ్ళా నెక్స్ట్ 6 months కి వైరల్ ఫీవర్ అది ఉంటుంది కదా, స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ అది చేసుకోవాలి. అవి రెండు ఇంపార్టెంట్ కంపల్సరీగా. ఎవ్రీ మంత్ వచ్చి డివార్మింగ్ కంపల్సరీ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ డివార్మింగ్ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళా లివర్ టానిక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. లివర్ టానిక్ 3 రోజులు కంటిన్యూ చేసుకోవాలి. ఈ మధ్యలో ఇప్పుడు కొంచెం కొత్తగా ఈ పిగ్ ఫార్మింగ్ వైపు చాలా మంది వస్తున్నట్టు కనిపిస్తుంది. సో వీటి గురించి సెర్చ్ కూడా చేస్తున్నట్టు బాగా కనిపిస్తుంది. సో మీ అనుభవం ఎట్లా ఉందండి? పిగ్ ఫార్మింగ్ మార్కెట్ ఉందా? అసలు డిమాండ్ ఉంటుందా? డిమాండ్ అయితే ఉంది కానీ మార్కెట్ గురించి అయితే తెలుసుకోవాలి సార్. ఫస్ట్ ఇంకా తెలుసుకోవాలి. డిమాండ్ అయితే ఉంది కానీ ఫస్ట్ అందరూ దీంట్లో దిక్కుండా ఫస్ట్ మార్కెట్ గురించి సెర్చ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ మనం తెచ్చుకున్న వస్తువు మనం అమ్ముకోవాలంటే దానికి కూడా దారి చూసుకోవాలి. అది చూసుకున్న తర్వాతనే దీంట్లోకి వస్తే బాగుంటది. చేసుకోవడానికి అయితే బాగానే ఉంటదండి. కష్టం చేసుకునే వాళ్ళు మనం ఉంగి కష్టం చేసుకోవాలి. పొద్దున సాయంత్రం 2 పూట్ల పని ఉంటది. 1 గంటన్నర 2 గంటల సేపు పొద్దున ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటల సేపు పని ఉంటది. మిగతా టైంలో వాటికి సంబంధించిన పని ఏదైనా ఉంటే చూసుకోవాలి. లేకుంటే మళ్ళీ మనం ఇంకా అడిషనల్ కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు మార్కెటింగ్ అంటే జనరల్ మన తెలుగు స్టేట్స్ లో కావచ్చు, లేకపోతే మన లోకల్ మార్కెట్ లో వీటి కన్సంప్షన్ ఉంటుందండి? లోకల్ లో అంటే తక్కువ సార్. ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో కానీ ఇట్లా విజయవాడ మన ఆంధ్ర తెలంగాణ ఏరియాలో కొంచెం తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి కన్సంప్షన్ తక్కువ. ఇటు మన బెంగళూరు, కేరళ, గోవా సైడ్ ఎక్కువ పోతున్నాయి. అక్కడి నుంచి ఇంకా అంతకంటే అదనంగా కూడా నార్త్ ఈస్ట్ స్టేట్ లకి ఎక్కువ పోతాయి. అక్కడ కన్సంప్షన్ బాగుంది. అక్కడ బాగుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని అనిమల్స్ ఉన్నాయి? ఇప్పుడు నా దగ్గర 64 పీసులు ఉన్నాయండి. చిన్నవి కానీ పెద్దవి కానీ మొత్తం కలిపి పిగ్లెట్స్ కానీ పిగ్స్ కానీ అన్ని కలిపి మొత్తం కలిపి 64 పీసులు ఉన్నాయి. దీంట్లో సేల్ కి ఒక యూనిట్ తీద్దాం అనుకుంటున్నాను. నాకు షెడ్ కూడా సరిపోదు. ఇప్పుడు అన్ని మళ్ళా 10-15 రోజుల్లో మళ్ళీ అన్ని డెలివరీకి రెడీగా ఉన్నాయి. ఒక 10 ఉన్నాయి రెడీగా ఈయనడానికి. వీటికి ప్లేస్ సరిపోదు. అట్లని మళ్ళా తర్వాత నేను షెడ్ కొంచెం బయటకి ఎక్స్టెండ్ చేసిన తర్వాత అప్పుడు ఆపుకుంటానండి. జనరల్ గా 10 బాటిల్ అంటే ఒక యూనిట్ అమ్ముతాను ఉంటుంది. సో అవి ఎంత వయసు ఉంటాయి? ఎంత వెయిట్ ఉంటాయి అవి? ఇప్పుడు నా దగ్గర ఉన్నవి 8 నెలల వయసు ఉంటాయండి. 8 నెలలు 9 నెలల వయసు ఉంటాయి. వెయిట్ వచ్చి 70 to 80 kgs ఉంది. క్రాసింగ్ రెడీ క్రాస్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఆల్రెడీ క్రాస్ అయినాయి. సో వాటిని ఒకవేళ తీసుకుంటే వాడు ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? ఒకవేళ వాళ్ళ ఫామ్ దగ్గర పెంచుకోవాలనుకున్నారు వాటి ప్రైస్ ఏ రేంజ్ లో ఉండొచ్చు? వాటి ప్రైస్ వచ్చి ఇప్పుడు బయట అందరూ 380 నుంచి 3-4 lakh అట్లా చెప్తున్నారండి. నేను 350-360 వరకు నేను చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం ఒక యూనిట్ కి అట్లా చేద్దాం అనుకున్నా. ఎవరైనా మంచిగా చూసుకునే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. సో కంప్లీట్ గా మీరు ఫీడ్ పైన మెయింటైన్ చేస్తారు. నేను వేరే మెయింటైన్ కంప్లీట్ గా మొత్తం ఫీడ్ పైన. సో అవి కూడా మీ ఫామ్ లో పుట్టినాయి? మా ఫామ్ లో పుట్టినాయి. బయట నుంచి తెచ్చినాయి కాదు, మా దగ్గరికి వచ్చిన తర్వాత పుట్టినాయి. నేను తీసుకునేటప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉన్నాయి తీసుకున్నా. ఈ యూనిట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ యూనిట్ తీసుకున్నాను కదా, ప్రెగ్నెంట్ ఉన్నాయి తీసుకుంటే అవి ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు రెడీగా ఉన్నాయి. రెండోసారికి నా పెద్దవి రెడీ ఉన్నాయి. వాటికి పుట్టిన పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అవి ఇప్పుడు రెడీ టు క్రాస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను? నేను తెచ్చుకున్నప్పుడు యూపీ నుంచి తెప్పించుకున్నాను అండి. వేరే వాళ్ళు తెస్తుంటే వాళ్ళతో పాటు నేను ఒక యూనిట్ తెచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను ఒక యూనిట్. ఇప్పుడు మీరు అన్నట్టు మీ దగ్గర తీసుకున్నటువంటి మీ దగ్గర కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే కొత్త యూనిట్ ఏమైనా పెట్టుకొని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా
వాళ్ళు మీ దగ్గర నుంచి కానీ నార్మల్ కొనుక్కొని వెళ్తే వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎట్లా చేయాలి, స్టార్టింగ్ వాళ్ళకి ఎట్లాంటి అవగాహన లేకపోయినా కొత్త గొప్ప ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నా కొత్త అవగాహన ఉన్నా కూడా వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి వాళ్ళు ఒక ఫామ్? ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడైతే మెడిసిన్ తోటి పెద్ద పని ఉన్నదండి. ఆ ఈయన టైం వచ్చేదాకా ఈయన రోజు దగ్గర నుంచి ఫస్ట్ పిల్లలు డెలివరీ అయిన రోజు ఆ రోజు పిల్లలకి టీత్ కట్ చేయటం అట్లుంటది. తర్వాత రోజు కట్ చేయొచ్చు. ఆ రోజు ఈయన రోజు పొడిగుడ్డ పెట్టుకొని వాటి మంచిగా శుభ్రంగా నీట్ క్లీన్ చేసుకొని వాటి పక్క పెట్టుకుని ఆ రోజు తలుపు అలా తాగిపించుకుంటాం కదా. తర్వాత రోజు వాటికి టీత్ కటింగ్ చేసుకోవడం. మళ్ళా మూడో రోజు వచ్చి ఐరన్ ఇంజెక్షన్ చేసుకోవాలి. ఐరన్ ఇంజెక్షన్ చేసుకోవాలి డెలివరీ అయిన తర్వాత థర్డ్ డే ఐరన్ ఇంజెక్షన్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్ చేసుకోవాలి. అంటే 13 రోజు వస్తుంది అప్పుడు పిల్లలకి. ఆ ఐరన్ ఇంజెక్షన్ చేసుకున్న రోజు మీరు టైల్ కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది టైల్ కట్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు కొంచెం యాక్టివ్ పెరుగుతాయి. తీసుకునే ఫుడ్ కన్జంప్షన్స్ లో మొత్తం బాడీకి ఇది అయితే వెళ్ళిపోతుంది. అయితే జనరల్ గా ఇప్పుడు ఒకవేళ ఒక యూనిట్ తీసుకొని వాళ్ళు పెంచుకునే క్రమంలో భాగంగా కూడా అవి హీట్ కి వచ్చినాయి కానీ లేకపోతే ఆల్రెడీ రెడీ టు క్రాస్ ఉన్నాయి కూడా అవి ఆ తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులకు వాళ్ళకు పిల్లలు వచ్చేటువంటి అవి ఒక్కసారి ప్రెగ్నెన్సీ టైం మనకు కన్ఫర్మ్ అయిందంటే అక్కడి నుంచి 114 రోజులు పడుతుందండి. 114 రోజుల్లో 2-3 రోజులు ఇటు కావచ్చు అటు కావచ్చు. ఆ టైంలో డెలివరీ అయిపోతుంది. సో జనరల్ గా వీటిలో కొంచెం ఇబ్బంది ఏమైనా ఉందంటే మార్కెటింగ్ చూసుకుంటే సరిపోతుంది. అంతే, మార్కెటింగ్ కరెక్ట్ చూసుకోవాలి. వ్యాక్సిన్ మాత్రం టైం టు టైం వ్యాక్సిన్ చేసుకోవాలి. మళ్ళీ బయోసెక్యూరిటీ కంపల్సరీ పెట్టుకోవాలి సార్. మనం ఎవరినంటే వాళ్ళని లోపలికి అలౌడ్ చేయకుండా మనం కూడా బయటికి వెళ్ళి తిరిగి వచ్చినా కూడా మనం కూడా బయోసెక్యూరిటీ కంపల్సరీ మనం కూడా యూజ్ చేసుకోవాలి. సో దీని మీద మొత్తం ఒక 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంది. అవునండి. సో ఎక్కువ మేజర్ గా దీనిపైన ఫీడ్ కి ఎక్కువ ఖర్చు ఉంటుందా? ఫీడ్ ఖర్చు ఎక్కువ అండి. మనం తెచ్చే పిల్లల కంటే ఫీడ్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. 60% 70% ఫీడ్ ఖర్చు ఉంటుంది. సో 30% మాత్రం మనకి. సో అంత ఖర్చు పెట్టుకోవాలనుకుంటేనే మనం ఈ ఫీడ్ ఫార్మింగ్ వైపు దిగాలి. మనం ఫస్ట్ మనం మార్కెట్ చేసుకునే దాకా మన జేబు నుంచే ఖర్చు పెట్టాలి. డైలీ ఎంత ఖర్చు వస్తుంది? ఒక పంది మీద వచ్చి 60 రూపాయలు వస్తుందండి డైలీ. ఫుడ్ ఖర్చు మేజర్ గా అదే ఉంటుంది కదా. అంతే. ఆ తర్వాత ఏమన్నా డెలివరీ కూడా వ్యాక్సిన్ ఖర్చు, మెడిసిన్ ఖర్చు అంటే పెద్దగా ఏమి పెద్ద ఎక్కువ ఎక్స్పెన్స్ అవ్వదు కానీ ఫుడ్ ఖర్చు ఎక్కువ అండి దీనికి. అయితే మీరు అన్నట్టు ఒక యూనిట్ కి ఒక బ్యాచ్ లేకపోతే ఒక అది డెలివరీ అయ్యేంత వరకు ఎంత ఖర్చు అవుతుందండి? పిగ్లెట్ వెళ్ళి ఎదిగి పైకి వచ్చేసరికి ఇప్పుడు మనం రోజు 3 కేజీలు లెక్క అనుకో, 2 కేజీలు లెక్క అనుకోండి. 2 కేజీలు లెక్క అనుకుంటే నెలకు 60 కేజీలు. 60 కేజీలు అంటే మనం 3 నెలల మీద 180 కేజీల మీద 120 నుంచి 150 కేజీలు వస్తుందండి. చిన్నపిల్లప్పుడు పెద్దగా ఎక్కువ తినదు కాబట్టి ఆ టైమింగ్ 2 నెలల టైం మదర్ దగ్గర వెళ్ళిపోతుంది. 45 డేస్ ఉంటుంది మదర్ దగ్గర. మనం దాంట్లో ఈ 15 రోజులు కూడా మైనస్ చేసుకున్నా కూడా 2 నెలలు ఉంటాయి. 2 నెలల తర్వాత మనం పక్క తీసిన తర్వాత ఒక 1/2 కిలో 100 గ్రాములు 150 గ్రాములు స్టార్టింగ్ అవుతుంది. ఇక అక్కడి నుంచి మనం మొత్తం కన్జ్యూషన్ చేసుకుంటే 120 కేజీలు అట్లా తింటదండి ఒక యానిమల్. అంటే ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఓవరాల్ గా? రోజుకి 60 రూపాయలు లెక్కేసుకోండి సార్. అంతే, అదే చొప్పున అవుతుంది. దీంట్లో ఎట్లాంటి ఛాలెంజెస్ ఏముంటాయి? దీంట్లో ఇబ్బందులు ఏముంటాయి పిగ్ ఫార్మింగ్ లో? ఇబ్బందులు అంటే పెద్దగా ఇబ్బందులు ఏమి లేదు సార్. అవి వాటిని మాత్రం మళ్ళీ ఇంకోటి షెడ్ మాత్రం నీట్ గా పెట్టుకోవడం అది ఫస్ట్ ఇంపార్టెంట్ సార్. ఉదయం సాయంత్రం కంపల్సరీ చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే అవి కూడా ఎంత నీట్ గా ఉంటాయో మనకి మెడిసిన్ అనేది అంత ఖర్చు తగ్గిపోతుంది. మెడికల్ షెడ్ పెట్టాల్సిన పని ఉండదు. మనం ఎంత నీట్ గా ఉంటామో అంత నీట్ గా పెట్టుకుంటేనే బాగుంటాయి. అది జనరల్ దీనికి ఎంత స్పేస్ అవసరం ఉంటుంది? మన రూమ్ లో నెట్స్ పెడతాం. 10x10 సైజ్ రూమ్ లో 8 పిల్లలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్నాయని 10x10 సైజ్. ఇవి 10-16 సైజ్ ఉన్నాయి. 10-16. సో జనరల్ ఇంత సైజులలో ఎన్ని యానిమల్స్ పెడతారు? ఇంత సైజులో మనం 15 పిల్లల దాకా వేసుకోవచ్చు. పెద్ద 15 పిల్లలు వేసుకోవచ్చు. చిన్న పిల్లలు అయితే 25-30 పిల్లల దాకా కూడా వేసుకోవచ్చు. దీని కెపాసిటీ ఎంత ఉంటుంది? ఎన్ని పిల్లలు అకామిడేట్ చేస్తుంది? దీంట్లో 200 కి నేను కెపాసిటీ 200 కి వస్తుంది. సో ఇంకా ఓవరాల్ గా ఏముంటుంది దీని గురించి? ఇంకా మనం ఎవరైనా కొత్తగా ఫార్మింగ్ రావాలనుకున్నా కూడా వాళ్ళకి మనం ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పొచ్చు? చెప్పేది ఏం లేదు సార్. ఫస్ట్ అయితే మార్కెట్ గురించి చూసుకోవాలి. మార్కెట్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే వచ్చి దీంట్లో దిగండి. మీరు ఏం తెలియకుండా దీంట్లోకి వస్తే మాత్రం ఇబ్బంది పడతారు సార్. తీసుకొని మీరు పెట్టుబడి పెడతారు తీసుకొస్తారు, దాని ఫుడ్ పెడతారు, అన్ని పెడతారు. కరెక్ట్ గా అవి పిల్లలు చేస్తాయి. కొద్ది రోజుల తర్వాత పెద్దగా అవుతాయి. అవి అమ్ముకోవాలంటే ఎక్కడ అమ్ముకోవాలనే తెలియాలి. మెయిన్ అది. సో అదొకటి మేజర్ చూసుకోవాలి సార్. అది దీనికి ఎక్కువ మ్యాన్ పవర్ ఏమైనా అవసరం ఉంటుంది? మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం ఉండదు సార్. 250-300 పిల్లలు ఉన్నా కూడా ఒక మనిషి చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఇప్పుడు మేము పెట్టి ఇప్పుడు 1 year అవుతుంది సార్. ఇప్పుడు మా ఇంకా 100 దగ్గరకు రాలేదు. ఈ 1 year కూడా మేమే చేసుకుందాం అనుకున్నాం. మేమే చేసుకుంటాం. తర్వాత ఒక 200 పిల్లలు అట్లా అయిన తర్వాత ఛత్తీస్గఢ్ వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళలో ఒక జోడిని పెట్టుకుంటాం. ఫీడ్ ఎట్లా ఏ టైం ఇస్తారు సార్? 2 సార్లు ఇస్తాం సార్. పొద్దున
పొద్దున సాయంత్రం ఇస్తాం. పొద్దున 8:30 9:30 వరకు అయిపోతుంది వాటికి ఫీడింగ్. సాయంత్రం 4 నుంచి 5:30 వరకు వాటికి ఫీడ్ అయిపోతుంది మొత్తం. వాటి క్లీనింగ్ అంతా చేసుకుని ఆ టైంలో ఇచ్చేస్తాం. మీరు ఇలా చెప్పిన మోతాదు ఏదైతుందో అంతే ఫీడ్ ఇస్తాం. అంతకు వేరే ఏముండదండి. అంతకు మించి వేరే ఫుడ్ కూడా వేరే ఫుడ్ కూడా ఇంకేమి ఇయ్యం. అది సరిపోతుంది. అంతే సరిపోతుంది. మీరు అన్న కేజీ కూడా పూటకి ఇస్తారా? ఒక పూటకి 1 కేజీ ఇస్తాం. పూటకి 1 కేజీ ఇస్తాం. పిల్లల సైజుని బట్టి దాంట్లో 100 గ్రాములు 50 గ్రాములు ఇస్తారు. బాడీ వెయిట్ చూసుకొని ఇచ్చేస్తాం. సో మీ దగ్గర ఒక యూనిట్ అయితే సేల్ ఉంది. అవునండి, ఒక యూనిట్ అది సేల్ ఉంది. పిల్లలు కూడా కావాలంటే ఒక 20 పిల్లలు ఇస్తాను. అదే లైవ్ వెయిట్ లాగా అవేమో పిల్లలేమో లంసం ఇచ్చేస్తాను. అవేమో యూనిట్ ఇట్లా అది కూడా లంసం. అట్లా లైవ్ వెయిట్ ఆ టైప్ ఏం కాదు. అట్లేం కాదండి. నార్మల్ ఏం ఫ్యాటరింగ్ ఉన్నాయి మాత్రమే నేను లైవ్ వెయిట్ ఇస్తాను. ఫ్యాటరింగ్ కూడా ఉన్నాయి. అవి మగవి ఉన్నాయి కొన్ని. అవి మాత్రమే లైవ్ వెయిట్ ఇస్తాను. ఎంత నడుస్తుందండి మార్కెట్ లో? మార్కెట్ లో ఇప్పుడు 5 టన్ లోపల ఏమన్నా ఉంటే 160 నుంచి 180 వరకు అడుగుతున్నారండి. 5 టన్స్ లోపల 5 టన్ లోపల అయితే వర్కౌట్ అవుతా. వర్కౌట్ అంటే మనం సొంతంగా చేసుకుని మన ఇంట్లో మన దొడ్లో పుట్టిన పిల్లలు అయితే వర్కౌట్ అవుతుందండి. మనం బయట నుంచి కొనుక్కొచ్చి మనం రిటర్న్ మళ్ళీ అమ్మాలంటే వాటిని పెట్టిన ఫుడ్ ఇవి రెండు సేమ్ ఈక్వల్ అయిపోతాయి. ఆడికడికి అయిపోతుంది. మనకేం మిగలదు ఉండదు. అది మనం పెద్ద మొత్తంలో ఒక 2-3 కలిసి ఒక 10 టన్ అట్లా అమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు మీకు రేట్ వస్తుంది. 200 రావచ్చు, 210 రావచ్చు. ఆ రోజు మార్కెట్ రేట్ ఎట్లుందో ఆ విధంగా వస్తుంది. సో అట్లయితే మనకి ఏమైనా మార్జిన్ వస్తుంది. ఇప్పుడు 160, 180 అనేది మన కష్టం కరెక్ట్ దాంట్లోనే ఉంటుంది. అంతే. ఆ పైన వస్తే మనకు అంతే. ఓకే. సో ఇది శ్రీనివాస్ గారు చెప్తున్నారు. దాదాపు సంవత్సర కాలం నుంచి అయితే పిగ్ ఫార్మింగ్ నడిపిస్తున్నారు. సో దీంట్లో ప్రధానంగా లార్జ్ వైట్ యార్క్షైర్ బ్రీడ్ పెంచుతున్నారు. సో దీంట్లో ఒక యూనిట్ అయితే ప్రజెంట్ సేల్ కు అయితే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దాన్ని కూడా అంటే మార్కెట్ లో ఎవరి దగ్గర లేనటువంటి రేట్ కు వీళ్ళు తక్కువ ధరకైతే ఇస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దాంతో పాటు కొన్ని చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. కొన్ని వాటిని కూడా హోల్సేల్ కూడా అమ్ముతామని చెప్తున్నారు. సో లంసాంగ్ కూడా. సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేసి మాట్లాడుకుని అవసరమైతే ఫామ్ కూడా వచ్చి విజిట్ చేసి చూసి నచ్చితే తీసుకోవచ్చు. ఒక యూనిట్ తో పాటు కొన్ని పిల్లలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అమ్ముతామని చెప్తున్నారు. సో మంచిగా ఫీడ్ తోటి అంటే ఫీడ్ ఇచ్చి మెయింటైన్ చేసినటువంటి ఫామ్ ఇది. సో ఇక్కడ ఉదయం సాయంత్రం కూడా ఫీడ్ ఇచ్చే వీటికి ఇక్కడ ఉన్నటువంటి పిక్స్ కి ఫీడింగ్ చేస్తూ అంటే ఫీడ్ తోటి ఫీడింగ్ చేస్తూ కూడా వాటిని పెంచుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో మంచి చూడొచ్చు, మంచిగా గ్రోత్ కూడా బాగున్నాయి. చాలా మంచి యాక్టివ్ కూడా ఉన్నటువంటి అనిమల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఎవరికైనా పిగ్ ఫార్మ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఎవరైనా కొత్తగా పిగ్ ఫార్మ్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఒక యూనిట్ అయితే సేల్ ఉంది. దాంతోపాటు కొన్ని యానిమల్స్ కూడా రెడీగా ఉన్నాయి సేల్ కి. సో కావాలంటే ఎవరైనా వచ్చి విజిట్ చేసి అయితే వీళ్ళ దగ్గర నుంచి పొందొచ్చు. సో మంచి ఎవరైనా అంటే ఒకవేళ తర్వాత స్టార్ట్ చేసుకున్నా కూడా కొంచెం మార్కెటింగ్ పైన ఫోకస్ పెట్టి మార్కెటింగ్ పైన కొంత అవగాహన తెచ్చుకుంటే ఇంకా మంచి ఆదాయం లాభాలు పొందొచ్చు అనే విషయం అయితే శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు.